మేడం ఈ మధ్య జ్వరాలు ఎక్కువ అయిపోతున్నాయి. అండ్ మొన్న కూడా మన పార్టీ హోమ్ అన్న కూడా జ్వరం వచ్చి వారం రోజులు పడిపోయినాడు. అలా రావడానికి అండ్ తగ్గకపోవడానికి యాంటీబయాటిక్స్ వాడినా కూడా ఆయనకైతే తగ్గలేదంటున్నారు. అట్లా ఎందుకు జరుగుతుంది? దానికి ఏమైనా కారణాలు ఉంటాయా? లక్షణాలు ఉన్న వాళ్ళు ఎటువంటి టెస్ట్ చేయించుకుంటే దానికి సొల్యూషన్ దొరుకుతుంది? ఇంతకు మీరు మన పార్టీ హోమ్ అన్నకి ఏ టెస్ట్ చేశారు? ఈ వింటర్ సీజన్ లో ఇలానే ఉంటాయి. ఎక్కువ అంటే ఫీవర్స్ అవి ఇవి ఎక్కువ అయిపోతాయి. నార్మల్ గా 1 డే 2 డేస్ చూడాలి. 2 డేస్ అయినా కూడా తగ్గట్లేదంటే కంపల్సరీ బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి. ఎందుకంటే ఇది వైరల్ ఫీవర్స్ సీజన్ కాబట్టి కంపల్సరీ బ్లడ్ టెస్ట్ అయితే కంపల్సరీ చేయించుకోవాలి. మనం బ్లడ్ టెస్ట్ చేయించుకోవడం ద్వారా మనకి ఏ ఫీవర్ ఉంది, ఏ ఫీవర్ వల్ల అలా ఫీవర్ తగ్గడం లేదని మనం ఐడెంటిఫై చేసుకుని దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ తీసుకుంటే మనకి క్యూర్ అవుతుంది. లేదంటే నార్మల్ గా ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గదు. మనం మొన్న పార్టీ హోమ్ సార్ కి చేసింది అయితే ఫీవర్ ప్రొఫైల్ చేయించుకున్నారు సారు. దాంట్లో వచ్చేసి మనకి ఈఎస్ఆర్, సిబిసి, కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్, మలేరియా అండ్ టైఫాయిడ్ వస్తాయండి. దాంతో పాటు మనం డెంగ్యూ టెస్ట్ కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉంది. ఇంకా లేదు ఫర్దర్ గా వేరే వేరే టెస్ట్లు ఏమైనా కావాలన్నా కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి. ఇవి వచ్చేసి దీంట్లో వచ్చేసి మనకు ఉండే సిమ్టమ్స్ వచ్చేసి ఫీవర్ తగ్గి రావడం గానీ 1 అవర్ అట్లా వచ్చి టాబ్లెట్ వేసుకున్నప్పుడు మాత్రమే తగ్గుతుంది. తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతుంది. కొంతమందికి నైట్ టైం మాత్రమే వస్తుంది, కొంతమంది డే టైం మాత్రమే వస్తుంది. అంటే విడిచి విడిచి ఫీవర్ రావడం గానీ, కోల్డ్, కాఫ్, హెడ్ ఏక్, హెవీగా బాడీ పెయిన్స్ ఉండడం గానీ ఎలాంటి ఒక కంప్లైంట్ ఏది ఉన్నా కూడా కంపల్సరీ ఏదో ఒక వైరల్ ఫీవర్ అయితే వాళ్ళకి కంపల్సరీ ఉంటుందండి. ఓన్లీ 2 డేస్ చూడండి. ఆఫ్టర్ 2 డేస్ టాబ్లెట్ వేసుకున్నా తగ్గట్లేదు అంటే కంపల్సరీ బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి. తెలుసు కదండి మన ట్రస్ట్ ల్యాబ్ అంటే 50% ఆఫ్ ఉంటుందని. బయటతో పోల్చుకుంటే మనకి ఎప్పుడు 50% ఆఫ్ లోనే ఉంటుంది. ఇలాంటి ఫీవర్ టెస్ట్లు ఏవైనా కావాలనుకుంటే ట్రస్ట్ ల్యాబ్ ని కాంటాక్ట్ చేయండి. అడ్రస్ సప్తగిరి సర్కిల్ నుంచి ఐరన్ బ్రిడ్జ్ వెళ్లే దారిలో మెడా పెట్రోల్ బంక్ ఉంటుందండి. దానికి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ లో ఉండేది మన ట్రస్ట్ ల్యాబ్. అమౌంట్ గురించి డీటెయిల్స్ ఏమైనా కావాలనుకుంటే పైన ఉన్న స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కాల్ చేయండి.